అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. బోండా ఉమాను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ మొత్తం హై టెన్షన్. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలో నిజమెంతో అబద్ధమెంతో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తెలుగుదేశం పార్టీ నేత బోండా ఉమాను విజయవాడ పోలీసులు అరెస్టు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గత వారం విజయవాడలో రాళ్ల దాడి జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో ఆయనకు ఎడమ కంటికి తీవ్ర గాయం అయ్యింది. అయితే దాడి చేయించింది బోండా ఉమానే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే నిన్న రాత్రి బోండా ఉమా ఇంటి వద్దకు పోలీసులు చేరుకున్నారు. ఆయన్ని అరెస్టు చేస్తారేమో అని తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా భారీ ఎత్తున ఉమా ఇంటికి చేరుకున్నారు. దీనిలో భాగంగానే విజయవాడలో హై టెన్షన్ నెలకొంది. నిన్న రాత్రి పోలీసులు ఉమా ఇంటికి చేరుకోగానే ఆయన భయపడి ఇంటి వెనక నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్లిపోయారు. పార్టీ కార్యాలయానికి కార్యకర్తలు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ రాయి కేసులో తనకు బోండా ఉమాకు ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అయినా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఒప్పుకోకుండా సీఎం జగన్ పై దాడి చేసేలా చేసింది బోండా ఉమేన్ అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. నిజంగా ఇతన్ని పోలీసులు అరెస్టు చేయలేదు. ఆయన్ని పోలీసులు అరెస్టు చేసేందుకు ఇంటికి వెళ్లారు కానీ అక్కడ తీవ్ర ఉద్రిక్తతో నెలకొనడంతో పోలీసులు తిరిగి వచ్చారు. బోండా ఉమాను పోలీసులు అరెస్టు చేయలేదని తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలో నిజం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ అనూషాస్ అప్డేటెడ్ వీడియో లైక్ చేయండి, ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.